హాయ్ ఫ్రెండ్స్! ప్రతిష్టా మహోత్సవానికి నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా పుట్టింటికి వచ్చాను. ఆ రోజు జరిగే మొదటి జలబిందెల పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు కొంచెం లేట్ అయింది. మా ఊరి గ్రామ పెద్దలు మేళతాళాలతో ప్రతి ఇంటికి వచ్చి ఇంటి ఆడపడుచులను వెంట తీసుకొని గుడికి తీసుకువెళ్తున్నారు. ఇది మా ఊర్లో ఆనవాయితీ అన్నమాట. గ్రామ దేవతలకు సంబంధించిన ఎటువంటి పూజలకైనా సరే మా ఊర్లో మేళతాళాలతో ప్రతి ఇంటికి వచ్చి ఆడపడుచును తీసుకువెళ్తారు. ఇది మా ఊరి ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అనమాట. కానీ మా ఇంటి ముందుకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేను రెడీగా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అందరిలో కలిసాను. వీరిలో కొంతమంది నా దగ్గర శారీస్ కొన్నారు. నేను ముందుగా మా అమ్మకు శారీస్ అందజేశాను. ఆవిడ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిందనమాట. మా ఊరి అక్క చెల్లెమ్మలు, వదిన మరదళ్ళు, ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి స్వాముల వారి జలస్నానానికి బిందెలతో పసుపు నీళ్లు తీసుకొని వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫీల్ ఎంత బావుందంటే అస్సలు వర్ణించలేమనమాట. హలో 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 మా అక్కడ దింపుకోండి, టెంట్ కింద దింపుకోండి, జాగ్రత్తగా ఎవరి పిండి వాళ్ళ దగ్గర ఉంచుకోండి. టెంట్ కింద పెట్టుకోండి, మీరందరూ అక్కడ పెట్టుకోండి. పాలికాపు గారు మీరు కూర్చోవాలి, పీటల మీద కూర్చోవా, పీటల మీద కూర్చోవా, పూజ దగ్గరికి కూర్చోవా. మా పోసేకెళ్ళినప్పుడే మీరు టైం ఉంది, మీ పిండిని అక్కడ దింపుకొని అక్కడ పెట్టుకొని పూజ ముందుగా 5 నదీ జలాల నీళ్లు తీసుకువచ్చారు మా ఊరి గ్రామ పెద్దలు. ఆ నీటిని మా బిందెలలో కలుపుకొని ప్రతిష్టకు సిద్ధంగా ఉన్న మా ఊరి గ్రామ దేవత అయిన బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, వారి సోదరుడు అయిన పోతురాజు, వినాయకుడు మరియు గాలి గోపురాలకు జల స్నానాలు చేపించాము. బాబు నాని ట్రైన్ దగ్గర ఉండే కొంచెం పిల్లలు పైకెక్కించు, పిల్లలు కూడా అడుగుల పైకెక్కించు. సూర్యనమస్కారాలు అవుతున్నాయి. ఎవ్వరు ఆయన ఒంటి కాలు మీద చేశాడు. ఉభయ రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేనటువంటి ఆయన ఒక్కడే. ఈ కుర్చీలు తెచ్చండి ముందు, అక్కడే ఖాళీ కుర్చీలు. ఈ రోజు ఆదివారం వారాలంగా దెబ్బ. ఒక పక్క యజ్ఞ హోమాలు జరుగుతున్నాయి. జలబిందెల కార్యక్రమము అయిపోయిన తరువాత మధ్యాహ్నము ఊరి మంచి కోసం పెద్దలు, కుర్రవాళ్ళు, అయ్యగార్లు ఊరికి బలిహారణకు బయలుదేరారు. ఊరి చుట్టూ 4 వైపులా తిరుగుతారు. 4 రోడ్లు కలిసే చోట పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, అన్నం కలిపి ఇలా వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే ఎటువంటి దుష్ట శక్తులు ఊర్లో అడుగు పెట్టకుండా ఇంకా ఊరి మంచి కోసం ఇలా చేస్తారన్నమాట. దీనికి ఊరిలో కుర్రవాళ్ళందరూ మేళతాళాలతో ఎంతో సంబరంగా బయలుదేరారు. కానీ సూర్య భగవానుడు బగమని మండుతున్నా లెక్క చేయకుండా కాళ్లకు చెప్పులు లేకుండా ఊరి చుట్టూ తిరిగారు.
ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ట జరుగుతుంది. ప్రతిష్ట చేయడానికి ముహూర్తం ఇంకా మరి కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. కాబట్టి అందరూ చేతులలో పసుపు, కుంకుమ, నవధాన్యాలు ఇంకా కాయిన్స్ పట్టుకొని వేచి ఉన్నారు. ఇంతకు ముందు ఉన్న బొడ్రాయి మా ముత్తాతల కాలం నాటిదనమాట. అప్పుడున్న బొడ్రాయి బాగా రోడ్డు హైట్ లేవడంతో బాగా డౌన్ అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ బొడ్రాయిని పాత బొడ్రాయిని తీసేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఇది ప్రతిష్టకు రెడీగా ఉన్న బొడ్రాయి అనమాట. నాకు వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలామంది క్లౌడ్గా ఉండేటప్పటికి. ముహూర్త టైంకి పెట్టడానికి పెద్ద పెద్ద కర్రలతోటి తాళ్లతోటి కట్టి రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే అది స్టోన్ అనమాట, చాలా వెయిట్ ఉంటుంది, చాలా హైట్ వెయిట్ ఉందన్నమాట. ప్రతిష్ట చేసేటప్పుడు చూపించడానికి చాలా జనాలు ఉండటం వల్ల వీడియో తీయటం కుదరలేదండి. ఇది ప్రతిష్ట చేసిన తర్వాత మా ఊరి గ్రామ దేవత అయిన బొడ్రాయి. చాలా అందంగా ఉంది. ఇక్కడ గణపతి ప్రతిష్ట జరుగుతుంది. పంచముఖేశ్వర స్వామి దేవాలయంలోనే ఇది గణపతిని ప్రతిష్ట జరుగుతుంది. ఆ గణపతిని అక్కడ ఎందుకు పెట్టారో మన శివాలయం గురించి మన అయ్యగారి మాటల్లోనే విందాము. చెప్పండి. ఓం నమ శివాయ. ఈ స్వామివారి యొక్క విశేషత ఏమనగా శ్రీ మహాపంచముఖేశ్వర స్వామి. ఈ స్వామివారు 1935లో ఇక్కడే దొరికారు. అయితే గ్రామస్తుల సహాయ సహకారంతో 2000 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. 2001లో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన దక్షిణ భారతదేశంలోనే శివుణ్ణి చూసినట్లయితే మీరు మన దక్షిణ భారతదేశంలోనే 5 అడుగుల 5 అంగుళాలు ఉంటారండి. శివలింగం వచ్చేసరికి పంచముఖాలు ఉంటాయి. పంచముఖాలు చిన్న చిన్నవి ఉంటాయి. మనం అన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటాం, కానీ అన్ని చోట్ల 4 ముఖాలు ఉండి పైన ఊర్ధ్వముఖం ఉంటుంది. ఈ స్వామివారికి మాత్రం చుట్టూ పంచముఖాలు ఉంటాయి, అంటే చిన్న చిన్నవి ఉంటాయి. చిన్న చిన్న ముఖాలు ఉండి 5 అడుగుల 5 అంగుళాలు ఉండటం ఈ దక్షిణ భారతదేశంలో ఈయన ఒక్కరే అండి. అయితే ఈ సాక్షి గణపతి ఎందుకంటే పెట్టింది, కిందేమో సాక్షి గణపతి ఉన్నారండి చిన్న స్వామి, పైనేమో విజయ గణపతి. గ్రామాభివృద్ధి కోసము ఇక్కడ విద్యకు అంటే ఈ పంచముఖేశ్వర స్వామి వారికి మేధా దక్షిణామూర్తి అధిపతి. మన చందర్లపాడు మండలం, శ్రీ చందర్లపాడు మండలం మొత్తం కూడాను, మండలంలో కాండ్రపాడులోనే 100 మంది కుర్రవాళ్ళు ఉంటే 95 మంది అబ్రోడ్లోనే ఉన్నారు. అంటే చాలా విద్యకు బాగుంటుంది అన్నట్టు. ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం కోసమై సాక్షి గణపతి, విజయ గణపతిని కూడాను ఈరోజు శుభముహూర్తాన ప్రతిష్ట గావించటం జరిగింది. మన స్వామివారు వచ్చేసరికి మేధా దక్షిణామూర్తి అధిపతి కదండి. విద్యకు, ఇతిబాధలకు అంటే గృహంలో ఇతిబాధలకు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోవటానికి బాగా సహకరిస్తూ ఉంటారు. స్వామివారిని కూడా అందరికీ చూపించండి, పంచముఖేశ్వర స్వామివారిని కూడా. ధన్యవాదాలు. ఇది మా ఊరి పంచముఖేశ్వర స్వామివారి దేవాలయము. చాలా పవర్ఫుల్ మహిమలు ఉన్న స్వామివారు ఈయన పంచముఖేశ్వర స్వామివారు. చాలా అందంగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్.